ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఎవరబ్బాయి నువ్వు? లంకేదుర్గా. ఒకసారి రామాలయంలో కలిసాను సార్ లక్ష్మణ్తో. ఎంత రావాలి నీకు? 6,000. 6,000 ఎవరు ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారా? అంతకుముందు ఎంత వచ్చేది? 3,000 అండి. 3,000. 6,000 చేశారు. ఏం చేస్తున్నాయి డబ్బులు? రైట్, జాగ్రత్త పెట్టుకో. 4,000 అమ్మా. అమ్మా నీకు ఎంతకాలం నుంచి వస్తుంది? ఎంతకాలం నుంచి వస్తుంది? ముందులో ఎంత వచ్చేది? 200 కట్ట నుంచి వస్తుంది. 200 4,000 చేశాడు. ఎవరో అర్జుడు. రైట్, కావాలా? తెచ్చారా? పేరు రాసుకుంటున్నారా? ఎప్పటి నుంచి వచ్చిందండి పెన్షన్ నీకు? ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఎంత వచ్చేది అప్పుడు? 2,500, 3,000. ఇక అట్లాగే ఇప్పుడు 2,000 నుంచి స్టార్ట్ అయిందా? 200 రాలా? మీ తాతగారు ఉన్నప్పుడు బోట్లు పని చేసి మేస్త్రి కలత పని చేసేది మేము. కలత పని ఈ చెయ్యి సచ్చుకుని నోటి కాడికి రాదయ్యా. మళ్ళా నడక వెళ్ళిపోతా ఉంటే కాలువకి వెళ్ళా, మన బాత్రూమ్కి వెళ్ళా, పడిపోయావా? షుగర్ ఉందా? షుగర్ ఉంది, బీపీ ఉంది. మందులు ఆడతానే ఉంది. మూట మందులు. దామ్మా ఇట్రా, నుంచో ఇట్రా, ఇట్రండి, ఇట్రండి, దా ఇటు కూర్చోమ్మా. రండి కూర్చో, పర్లా కూర్చోమ్మా. కూర్చో, ఏం పర్లేదు. దా ఇటు కూర్చో. కలపద పని చేసేవాళ్ళుగా. ఎంతకాలం నుంచి? 5 సంవత్సరాలు. 5 ఏళ్ళు అయిపోయిందా? మంచం మీదే. ఈయన గారు గెలిచినప్పుడు ఇల్లు గెలిచినప్పుడు 10 సంవత్సరాలు తిప్పాడు నన్ను. బిల్లులు ప్రసాద్ డబ్బులు తీసేసుకుని కాంట్రాక్ట్ ఇప్పుడు అప్పుడు ఊళ్ళో కాంట్రాక్ట్ ఒకసారి నీకు కూడా చెప్పా. ఎంత వచ్చింది బిల్లు? 2,50,000 వస్తే అది మొత్తం పూర్తిగా మనకి చేరలేదు. ఎంతకాలం తిరుగుతావు బాబాయ్, ఇల్లు లేకుండా ఎంతకాలం తిరుగుతావు అని సలహా ఇచ్చాను. 10 లక్షల రూపాయలు అప్పు చేసి వేసి అప్పుడు ఇది మన వారిలో కలిసి ఉండేది. అని అంటే మనం గెలిచిన కాడ నుంచి 15. అంతమంది ఎంత ఇచ్చారు? అంతకుముందు 5,000 ఇచ్చారు. 5,000 ఇచ్చారు. 5,000 ఇస్తే అంటే 5,000 కడేవాళ్ళ 3,000 ఇచ్చేవాడు స్టార్టింగ్. మరి ఏంటయ్యా సాల్ట్ లేదు, మందులకు సాల్ట్ లేదు అయ్యా అని అంటే నేను ఆయన బందర్లో ఆయన ఎవరు
నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఇంకొక 1000 రూపాయలు అడిగి పట్టుకొచ్చి ఇస్తాను అని మామూలు పింఛన్ ఇచ్చేవాళ్ళు, ఇచ్చేసి 3000 ఇచ్చేవాళ్ళు. తర్వాత ఒక పింఛని డబ్బులు మళ్ళా పట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళు, 1000 రూపాయలు ఎత్తుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అట్లా ఎత్త 5000 పింఛని వేశారు. 15,000 ఎవరు చేశారు ఇప్పుడు? చంద్రబాబు గారు వచ్చిన తర్వాతే మరి నేను రామారావు ప్రభుత్వంలోకి నుంచి సినిమా ఫీల్డ్లో నుంచి ప్రభుత్వంలో వెళ్ళిన కాడి నుంచి కూడా తెలుగుదేశమే. నేను బూత్లోకి వెళ్ళినా కానీ రెండో దాని మీదకి వెళ్తున్నా. టీడీపీ అన్న ఇది ఈ బిట్టు డబ్బులు మిగులుతున్నాయా? మీరు కూడా తగ్గండి అమ్మ ఫోటో మందులు పోను మీరు దగ్గర అక్కడ రమేష్ అప్పుడు కొట్టు. ఇప్పుడు పట్టుకోవాలా? నమస్తే, ఎట్టున్నారు? అవును తెలుసు, నేను ఏంటి ఎట్టున్నారు? పనులు వెళ్తున్నారా పనికి? అయిపోయింది, కలపద లేదు, అంత ఫైబర్ వచ్చేసింది. కొత్త ఫైబరేగా అప్పుడు. మన పని వాళ్ళు వెళ్తారు, చేస్తున్నారు పనులు, పని వాళ్ళు వెళ్తారు, చేస్తున్నారు. ఎండాకాలం టైంలో పనులు అప్పుడు తేశకలతో కట్టిన పెద్ద 2 మీయి. అవును, మీ తాతగారు ఆ 2 బోట్లు నాన్నగారు, మా నాన్నగారు సుబ్బారావు ఆ బోట్లు చేశారు. మన గుగ్గులు మక్కు కీలు రాయికోకుండా పెట్టమని గుగ్గులు ఆ చుట్టి. అవును, సరే అయితే వెళ్దామా? అట్లాగే ఏమ్మా వచ్చినామ్మా? పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెలలోనే మరి ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి ఆ సంవత్సరానికి కలిపి 7,000 రూపాయల పెన్షన్ అందించడం జరిగింది. మరి ఇది 3వ నెల జూలైలో ఇచ్చాం, ఆగస్టులో ఇచ్చాం, ఇప్పుడు సెప్టెంబర్. రేపు 1వ తారీఖు సెలవు దినం అవుతుంది. మళ్ళీ ఒకరోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనే ఉద్దేశంతోనే ఈరోజు 31వ తారీఖే పెన్షన్ అందించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అంటే పేదవారి పట్ల ఎంత వారికి ఒక బాధ్యత ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం. 2వ తారీఖు వచ్చు లేదా 3వ తారీఖు వచ్చు. లాస్ట్ గవర్నమెంట్ చూసాం 10వ తారీఖు వరకు కూడా పెన్షన్ ఇచ్చినటువంటి సందర్భాలు చూసాం. కానీ మొదటి తారీఖున ఇవ్వాలని పెట్టుకున్న లక్ష్యానికి 1వ తారీఖు ఆదివారం వచ్చింది. మళ్ళీ ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి 31వ తారీఖు శనివారమే మరి 100% కూడా పెన్షన్ కంప్లీట్ చేయాలని చెప్పి చెప్పడం. అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా ఉత్సాహంగా, ఉద్యోగస్తులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ చాలా ఉత్సాహంగా మరి ఉదయం నుంచి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ అంటే 10:30 గంటలకి ఇప్పుడు చూస్తే 74% పెన్షన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది, డిస్బర్స్మెంట్ జరిగింది. మచిలీపట్నం బందర్ కాన్స్టిట్యున్సీలో 68% ఇప్పటికి జరిగిపోయింది. సాయంత్రంలోపు దీన్ని 100% తీసుకెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో మరి వర్షాన్ని కూడా లెక్క చేస్తాను. నేను మొన్న చూశాను ఎంత బాధ్యతగా ఉన్నారంటే అధికారులు. ఒక ఆడబిడ్డ 8 నెలల గర్భవతి, 8 నెలల గర్భవతి తెల్లవారుజాము 4 గంటల నుంచి పేదవారికి పెన్షన్ ఇవ్వాలని మరి ఆమె కూడా తిరుగుతూ ఉందంటే ఎంత ఉద్యోగస్తుల్లో కూడా కమిట్మెంట్ వచ్చింది, ఈ ప్రభుత్వం మీద ఒక నమ్మకం వచ్చింది. మరి ఇటువంటి ఎంత కష్టాలు ఇబ్బందులు ఉన్న రాష్ట్రంలో ఈ వాటికి అందించాలని చెప్పి వాళ్ళు పెరిగింది కూడా. పెన్షన్లు ప్రతి నెల దాదాపు 2,500 కోట్ల రూపాయలు పెన్షన్ భారం పడింది. దాదాపు మరి 33,000 కోట్ల రూపాయలు ఇవాళ పెన్షన్ల రూపాయన ప్రభుత్వం అందిస్తూ ఉందంటే